అందరికీ యేసుక్రీస్తునామమున వందనాలు. ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకున్నాం. యెషయా 54:17. యెషయా గ్రంథం 54:17. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఒక వాగ్దానం చేస్తూ ఉన్నాడు మనతో. నీకు విరోధముగా, నీకు ఎగ్నెస్ట్గా, నీకు వ్యతిరేకంగా రూపింపబడినటువంటి ఏ ఆయుధము వర్ధిల్లదు అని ప్రామిస్ చేస్తున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? ప్రామిస్ చేస్తున్నాడు మనతో. ఏంటంట? నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు, అది విజయం పొందలేదు, అది నీ మీద విజయాన్ని సాధించలేదు అని చెప్తా ఉన్నాడు. కానీ ఆ చోట ఓ ఆయుధం యూదుల మీద ప్రయోగింపబడతా ఉంది. హామాను అనేటటువంటి ఒక ఆయుధం యూదుల మీద ప్రయోగింపబడతా ఉంది. ఏమిటి ఆయుధం అన్నది మనం ఎస్తేరు గ్రంథం 4:14 చదువుకుందాం. ఎస్తేరు 4:14. నీవు ఈ సమయమందు ఏమీయో మాట్లాడక మౌనముగా నుండిన ఎడల యూదులకు సహాయము విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకోమని చెప్పాను. హల్లెలూయా. ఈ కథ మీకు తెలియాలనంటే మొదటి నుంచి చూసుకోవాలా. ఇక్కడ ఎస్తేరు దగ్గర ఏమంటా ఉన్నాడు మొర్దెకై? ఈ సమయం అందు నువ్వు సైలెంట్గా ఉంటే, ఈ కష్టకాలం అందు నువ్వు మౌనంగా ఉంటే, నాకేం కాదులే, నేను తప్పించుకోగలను నువ్వు అనుకుంటున్నావేమో. కానీ నీ తండ్రుల యొక్క జనము, నీ తండ్రుల యొక్క సమాజము, జాతి మొత్తం ఏమైపోతుంది? నశించిపోద్ది. కానీ నువ్వు కాకుండా వాళ్ళకి విడుదల ఇంకొక దిక్కు నుండి రావచ్చేమో అని అక్కడ తన విశ్వాసాన్ని కనపరుస్తూ ఉన్నాడు మొర్దెకై. ఈ కథ తెలియాలంటే మనం మొదట అధ్యాయాన్ని తెలుసుకోవాలి. మొదట ఇది జరుగుతున్నది ఇరాన్. ఇప్పుడు ఇరాన్ అని పిలువబడుతున్నటువంటి దేశంలో ఈ కథ అంతా జరిగింది. ఎస్తేరు గ్రంథం యొక్క కథ అంతా ఎక్కడ జరిగింది? ఇప్పుడు యుద్ధం జరుగుతుంది కదా, ఇజ్రాయేలీలకి ఇరాన్కి. ఆ ఇరాన్ ప్రాంతంలో ఆ జనుల మధ్యను అగాగీయుడు అనేటువంటి హామానుకుని ఇజ్రాయేలీలు యూదులకి మధ్య ఇక్కడ ఈ రకమైనటువంటి యుద్ధం జరుగుతూ ఉంది. ఏమిటి? ఎస్తేరు గ్రంథం మొదటి అధ్యాయం చూసుకుంటే అహష్వరోషు 127 సంస్థానాలకి రాజుగా ఉన్నాడు. ఎన్ని సంస్థానాలు? 127 సంస్థానాలకి రాజుగా ఉండి ఆయన ఒక పార్టీ ఇస్తా ఉన్నాడు. ఏమిస్తున్నాడు? ఓ పార్టీ ఇస్తా ఉన్నాడు. ఆ పార్టీకి సంస్థానాధిపతులందరినీ పిలిపించాడు. సంస్థానాధిపతులందరినీ పిలిపించి వారికి కావాల్సిన విందును ఏర్పాటు చేసి, కావాల్సింది వారికి ఆయన రాజు కాబట్టి వాళ్ళకి అడిగింది లేదనకుండా ఇస్తా ఉన్నాడు. ఎలా ఇస్తా ఉన్నాడంటే వాళ్ళు తాగేది బంగారపు పాత్రలో వేసి వాళ్ళకి ఇస్తా ఉన్నాడు అనమాట. ఎంత అయిపోయినాక 7 రోజులు విందిచ్చాడు. ఆ 7 రోజుల చివరి రోజు అనమాట. మంచిగా సంతోషంగా ఉన్నాడు. అందరికీ విందిచ్చాక మంచి సంతోషంలో ఉండి అప్పుడు ఏమంటున్నాడంటే రాణిగారిని పిలవండి అని ఆనందంగా ఉండి చెప్తూ ఉన్నాడు. ఏమని? రాణిగారిని పిలవండి అని పిలుస్తూ ఉన్నాడు. చాలా మంది మగాళ్ళు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళ భార్యలను చూపించాలనుకుని, మా భార్య ఎంత అందగైతే ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చూపించడం గురించి రమ్మని పిలుస్తారు. అలాగే ఈయన సంతోషంలో, మద్యం మత్తులో సంతోషంలో ఏమన్నాడు? ఆమె సుందరవతి, ఆమె నోట చాలా అందగైతే, వస్తి అనబడేటటువంటి ఆమె చాలా అందగతి కాబట్టి ఆమెను కనపరచడం కోసం, చూపించడం కోసం రమ్మంటే ఆమె నిరాకరిస్తుంది రావటానికి. రాజుగారు పిలిస్తే రాణిగారు ఏమంటారు? నా వల్ల కాదు, ఇప్పుడు రాలేనని నిరాకరిస్తుంది. ఆ నిరాకరణ వల్ల
రాజుగారికి కోపం వస్తుంది. ఏమొస్తుంది? రాజుగారికి కోపం వచ్చి అప్పుడనమాట ఆలోచనలో పడతాడు. అక్కడ ఉన్న వాళ్ళందరితో అడుగుతాడు. ఇప్పుడు ఈమె చేసిన విధిని బట్టి, ఈమె చేసే రానన్న విషయాన్ని బట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి అనంటే, వాళ్ళంతా అయితే ఈమె నేరస్తురాలుగా ఆమెను పరిగణిస్తారు. ఎలా పరిగణిస్తారు? నేరస్తురాలుగా పరిగణిస్తారు. ఎందుకట ఆమె నేరస్తురాలయింది అంటే, భర్త పిలిస్తే ఎవని భార్య అయినా సరే రావాలి. అట్లాంటిది రాజు పిలిస్తే రాను అని అందంటే, రేపొద్దున మా భార్యలు మేము పిలిస్తే వస్తారా? పోరాబోయ్ రాణి, రాజుగారికి పిలిస్తేనే రాని పోలేదు, నువ్వు రమ్మంటే నేను వస్తావేంటి అని రేపొద్దున ఆ స్త్రీ మధ్య మేము చులకనైపోతాం. ఏమైపోతాం? చులకనైపోతాం. కాబట్టి ఆమెను నేరస్తురాలుగా పరిగణించారు, నేరస్తురాలుగా చూపించారు. ఇదంతా మొదటి అధ్యాయం. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇక నుంచి ఈమెను రాజమందిరంలోనికి రానివ్వకుండా ఉంచాలి. ఏంటంటే రాజమందిరంలోనికి ఆమెను రానివ్వకుండా ఉంచాలి. ఇది మొదటి అధ్యాయం. ఇక రాణి మందిరంలోనికి రానివ్వకుండా ఉంటే రెండో అధ్యాయానికి వచ్చేపాటికి మరి రాణికి బదులుగా రాణి కావాలి కదా రాజుగారికి. రాజుగారికి రాణి లేకపోతే ఎలా? అప్పుడు అక్కడ ఉండేటటువంటి యవనస్తులేమి, అధికారులేమి వాళ్ళంతా అనమాట రాణి గారిని వెతకడం కోసం ఆ రాజ్యం అంతా తిరిగి కొత్త వ్యక్తుల్ని, యవ్వనస్తులని, అందగత్తెల్ని ఏరి కోరి ఈ శోషణ కోటలను పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఆ పెట్టే క్రమంలో మనకి ఇప్పుడు పరిచయమైనటువంటి ఈ ఎస్తేర్ ఎవరైతే ఉన్నారో ఆమెను కూడాను ఆ కోటలోకి తీసుకుని వెళ్తారు. ఆ కోటలోనికి తీసుకుని వెళ్ళేటప్పుడు మొర్దెకై చెప్తాడు, అమ్మ మనం యూదులమని ఎక్కడ చెప్పకు. మనం ఎవరు? మనం యూదులమని చెప్పకు. మనం అంటే వీళ్ళకి గిట్టదు. మనం అంటే గిట్టని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. మనం యూదులమని తెలిస్తే వాళ్ళు ఏమైనా అపకారాన్ని తలపెట్టచ్చు, మనకేమైనా అపాయం చేయొచ్చు అని మనం యూదులమని చెప్పొద్దు అని అక్కడ చెప్తాడు. ఈ ఎస్తేరు గ్రంథంలో ఎవరైనా హీరో ఉన్నాడు అని అంటే అది మొర్దెకై ఒక్కడే. మొర్దెకైని మనం హీరోలా చూడొచ్చు. ఎందుకంటే యూదులకు ఒక ఆపద వచ్చేటప్పుడు, ఒక సమస్య వచ్చేటప్పుడు అలా అడ్డంగా నిలబడిపోయినాడు. యూదుల కోసం, యూదుల మనుగడ కోసం ఆయన పోరాడినట్టు మనం ఈ గ్రంథంలో చదువుతూ ఉంటాం. అయితే ఇదంతా అయ్యాక రాణిని ఎంచుకునే క్రమంలో ఈ ఎస్తేర్ని కూడా తీసుకుని వెళ్ళారు శూషణ కోటలోకి. ఆ కోటలో ఏమో ఉండి తీరా ఈమె సమయం వచ్చేటప్పుడు ఒక వన్ బై వన్ తీసుకెళ్తా ఉంటే ఈమె సమయం వచ్చినప్పుడు ఈమెను చూస్తే రాజుగారు ఈమె యందు దయ కలిగింది. ఆమెకి ఈమె గుణవతి, అలాగే సౌందర్యవతి కూడా. ఈమెను చూడంగానే వాళ్ళకేం కలిగింది? రాజుగారికి దయ కలిగింది. రాజుగారికే కాదు, ఇంతకుముందు ఆమెను చూసిన ప్రతి జనానికి ఆమెను చూడంగానే ఆమె అందాన్ని చూసి, ఆమె అనకమును చూసి, దాని గుణాన్ని చూసి దయ కలిగింది. అలాగే ఎవరైతే నాయకుడు ఉన్నాడో హేగే అన్న ఆయన కూడా ఆమె పట్ల దయ కలిగింది. ఎందుకు కలిగింది అంటో ఆమె గుణగణాలను చూసి వాళ్ళకి దయ కలిగింది. ఇది అంతా 2వ అధ్యాయంలో మనకు కనపడతా ఉంది. ఇక 3వ అధ్యాయంలో విలన్ ఎంట్రీ. ఎవరు విలన్? ఎవరు ఆ విలను? హామాను. ఎవరు? హామాను. అయితే ఈ 2వ అధ్యాయంలో రాజుగారిని చంపటానికి కొంతమంది ఆలోచన చేస్తారు. ఆ ఆలోచన చేసే క్రమాన్ని గుర్తెరిగి మొర్దెకై ఏం చేస్తాడంటే రాజుగారికి ఎస్తేరు ద్వారా ఈ విషయాన్ని తెలియపరుస్తాడు. అర్థమవుతుందా మీకు ఈ కథ? ఎస్తేరు ద్వారా ఈ విషయాన్ని రాజు వరకు చేరేసరికి అది నిజమని తెలిసి వాళ్ళిద్దరిని అనమాట, ఎవరైతే ఆ ద్వారపాలకులు ఉన్నారో వాళ్ళిద్దరిని తీసుకొచ్చి వాళ్ళని ఉరివేయడం జరుగుతుంది. ఈ క్రమంలో అక్కడ ఉండేటువంటి ఆ సైన్యాధికారి అయితే ఎవడైతే ఉన్నాడో హామాన్ని మరిన్ని అధికారాలు ఆయనకి ఇవ్వడం జరుగుద్ది. ఆయన మరింత హెచ్చుగా చేయడం జరుగుద్ది. ఆయనకి ఎన్నో బహుమతులు ఇవ్వడం జరుగుద్ది.
అప్పుడు ద్వారపాలకుడిగా ఉండేటటువంటి ద్వారం దగ్గర ఉండేటువంటి శోషణ కోట ద్వారం దగ్గర ఉండేటువంటి మొర్దెకై ఆయన వస్తుండగా ఈయన లేవలేదు. ఎవరు? మొర్దెకై ఆయన చూసి అధికారి వచ్చాడు కదని లేచి వంగి దండాలు పెట్టలేదు. యూదులు ఎవరికి వంగి వంగి దండాలు పెట్టరు. తన దేవుడికి తప్పితే ఇంకెవరికి వాళ్ళు వంగి దండాలు పెట్టరు. అలాంటిది ఆ మొర్దెకై తనను దండం పెట్టలేదని లోపల కోపించుకొని వీడిని ఎలా అయినా వీడి సంగతి తేల్చేద్దామని అనుకొని ఆలోచనలో ఉంటాడు. ఇది 3వ అధ్యాయం. ఇక ఈ రకంగా వీడిని ఏం చేయాలి, వీడిని ఏ రకంగా అని చూడపోతే ఆయన ఎంక్వైరీ వేసి అసలు ఈ మొర్దెకై ఏ జాతికి చెందినవాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎవడు అని అంటే అప్పుడు ఆయనకి తెలిసింది ఈయన యూదుడు అని. ఎవరు? యూదుడు. ఈయన యూదుడు అని అనగానే వీళ్ళు అందరికన్నా భిన్నంగా ఉంటారు, అందరిలో కలిసిపోలేరు, వీళ్ళు ప్రత్యేకపరచబడినవారు. అందుకనే అయితే ఈ జాతి మొత్తాన్ని లేపేయాలి అని పన్నాగం పొందుతాడు. ఎవరు? హామాను యూదు జాతి మొత్తాన్ని లేపేయాలని అనుకుంటాడు. ఈ హామాను ఎవడు? అగాగీయుడు. అగాగీయుడు అంటే ఈయనెవడు? అక్కడ మనం సమూయేలు గ్రంథానికి పోతే 15:8 కనబడతాడు. సౌలేమో ఆ అగాగీయుడిని చంపేమని అంటే ఆయన ఏం చేశాడు? గొర్రెలు ఎడ్లు అక్కడ ఉన్న జనాలంతా చెప్పేసి అగాగీయుడిని ఎలా తీసుకొచ్చాడు? సజీవుడిగా తీసుకొచ్చాడు. ఆ అగాగీయుడి సంతానికి సంబంధించిన వాడే ఈ హామాను. అర్థమవుతుందా? అమాలేకీయులతో యుద్ధం జరిగేటప్పుడు అమాలేకీయులు అందరినీ హతం చెయ్యి అని దేవుడు ఆజ్ఞాపిస్తే ఈయనేం చేశాడు? ఆ ఎడ్లు మేకలు గొర్రెలు వాటన్నిటిని ఉంచేసుకొని ఆ అగాగీయుడైనటువంటి అగాగుని తీసుకొచ్చి అమాలేకీయుడైన అగాగుని తీసుకొచ్చి నేను దాచిపెట్టడం జరుగుతుంది. ఆ అగాగి యొక్క తరము వారే సంతత వారే ఇప్పుడు మనం చెప్పుకున్నాం. మన కథలో విలన్, ఎస్తేరు గ్రంథంలో విలన్ అయినటువంటి హామాను ఆ జాతికి సంబంధించిన వాడు. వీళ్ళకి వాళ్ళకి మధ్య ఇప్పటి వైరం కాదు, ఎన్నాళ్ళు మొదట్లో నుంచి ఉన్న వైరమే. ఎవరికి? యూదులకును అమాలేకీయులకి అగాగీయులకి. ఆ వైరం ఆ రకంగా కంటిన్యూ అవుతుంది. ఆ అగాగీయుడైనటువంటి హామాను యూదులను చంపేయాలని, మొర్దెకైని ఉరిదీయాలని ప్లాన్లో రాజు దగ్గరికి వెళ్ళి చెప్తాడు. ఏమండి రాజుగారు, మన రాజ్యంలో ఒక తెగ ఉంది, ఒక జాతి ఉంది, అది మనం చెప్పినట్టు ఉంది, అది మనం నడుచుకున్నట్టు నడుచుకోరాళ్ళు, మనం దేవీ దేవతలు పూజించిన వాళ్ళు పూజించరు, వాళ్ళు భిన్నంగా ఉన్నారు, జాగ్రత్త, వాళ్ళతో మనకి ఎప్పటికైనా అపాయమే, వాళ్ళతో మనకి ఎప్పటికైనా సరేనని ఇబ్బందికరంగానే ఉంటుంది. కాబట్టి వాళ్ళని మనం ఇప్పుడే నిర్మూలన చేయాలి, వారిని ఇప్పుడే మనం చంపేయాలి, లేదంటే రేపొద్దున్న వాళ్ళు మనకి పోటీగా నిలబడతారు, పోటీగా వస్తారు అనే రాజుగారిని ఎక్కించి, అయితే వారెవరో కనుక్కొని వారికి ఉరిదీయమని రాజుగారి ఆజ్ఞ. ఒకే రోజు యూదులు ఎవరైతే ఉన్నారో వారిని అందరినీ హతం చేసేయాలి, చంపేయాలన్నది రాజుగారి యొక్క ఆజ్ఞ. ఆ ఆజ్ఞ యొక్క ప్రకారంగా వీళ్ళందరూ తాకీదులు లెటర్స్ పంపిస్తూ ఉన్నారు. ఈ 127 సంస్థానంలో ఉండేటువంటి యూదులందరినీ ఫలానా డిసెంబర్ నెల 13వ తేదీ ఏదో అనుకుంటాను, ఆ నెలలో వీళ్ళందరినీ ఒకే రోజు చంపాలి అన్నది ఆ తాకీదులో ఉండేటటువంటి సమాచారం. ఆ సమాచారం తెలుసుకున్నటువంటి మొర్దెకై బట్టలు చుప్పుకొని గోని పట్టా కట్టుకొని రాజుగారి కోట గుమ్మం ముందర ఉన్నాడు. ఇది పైనుంచి మన ఎస్తేర్ రాని చూస్తా అక్కడ అసలు ఆయన ఎందుకు అట్టా ఉన్నాడు, మా చిన్న ఆయన ఎందుకు అలా బాధపడతా ఉన్నాడు, ముందు ఆ గోని పట్టా తీసేయమను అని ఇవన్నీ చెప్తే అసలు విషయం అప్పుడు చెప్తాడు మొర్దెకై. ఇలా జరిగింది, ఈ రకంగా యూదుల మీద వ్యతిరేకంగా ఒక చట్టం వచ్చింది, యూదులను చంపటానికి ఒక జీవో తీసుకొచ్చారు, యూదులకు వ్యతిరేకంగా యూదులను సంహరింపడానికి, యూదులను నశింపజేసేయాలని అనటానికి ఒక చట్టాన్ని తీసుకొచ్చారు అని అంటాడు. ఇదంతా
ఇరాన్లో జరుగుతుంది. ఇరాన్ మొన్ననే ఖమేనీ చనిపోయినాడు కదా, ఖొమేనీ ఆవిడ చనిపోయినాడు కదా. హామాను, ఆనాడు హామాను, ఈనాడు ఖమేనీ. ఖమేనీ కూడా ఏమని స్టేట్మెంట్ పాస్ చేశాడు, ఈ భూమి మీద ఇజ్రాయేల్ దేశం లేకుండా చేసేయాలని స్టేట్మెంట్ పాస్ చేసేవాడు. ఆ రకంగా పాస్ చేసి ఊరుకున్నాడా? హిజ్బుల్లా, హమాస్ వంటి ఉగ్రవాద సంస్థలు పెంచి పోషించారు. వీళ్ళు డైరెక్ట్గా ఇజ్రాయేల్తో యుద్ధం చేయక ఏం చేశారు, హిజ్బుల్లా, హమాస్ వంటి ఉగ్రవాద సంస్థలని పెంచి పోషించి లెబనాను, గాజా వంటి దేశాల ద్వారా ఇజ్రాయెల్తో యుద్ధం చేయించేవారు. అర్థమవుతుందా? హిస్టరీ ఇది, కొత్త కథ ఏం కాదు. ఇదంతా జరుగుతుంది ఇరాన్ దేశంలో. ఇప్పుడు ఇరాన్ ముఖాముఖి ఫైట్ చేస్తుంది. ఎవరితో? ఇజ్రాయెల్తో, యూదులతో ఇప్పుడు ముఖాముఖి ఫైట్ చేస్తుంది. కానీ అప్పుడున్న పరిస్థితులను బట్టి, వనరులను బట్టి ఎవరెవరినో ఉపయోగించుకొని ఫైట్ చేసింది. కానీ ఈ రోజున ఏం చేస్తుంది, ముఖాముఖి ఫైట్ చేయడం జరుగుతూ ఉంది. అర్థమవుతుందా బైబిల్? ఆ రకంగా ఆ రోజునే యూదుల్ని చంపేద్దాం అనుకున్నాడు హామాను. ఆయనను ఎదుర్కోవటం కోసం ఎలా ఆయన్ని మనం గెలవాలి, ఎలా ఈ జీవును రద్దు చేయించాలి అని మొర్దెకాయి ఎస్తేరు దగ్గరికి వెళ్ళి ఈ రకంగా ప్రాధేయపడుతున్నప్పుడు జరిగిన సన్నివేశం ఇదంతా జరిగింది. అప్పుడు 4:14 చదువుకుంటే ఏమంటున్నాడు, చదువు. నీవు ఈ సమయమందు ఏమి మాట్లాడగా మౌనంగా ఉన్నావు అనుకో, చెప్తున్నాను. ఈ సమయమందు, ఏ సమయం ఇది? కష్టకాలం, శ్రమకాలం. అదేమైనా తిండి లేక వచ్చింది కాదు, తిండి తీసేస్తామని వచ్చింది కాదు, ప్రాణాలు తీసేస్తామని వచ్చినటువంటి శ్రమ, జాతి మొత్తాన్ని లేపేస్తాము అనేటువంటి శ్రమ. ఇటువంటి కాలంలో, ఇటువంటి సమయంలో నువ్వు సైలెంట్గా ఉంటే సమాధానము ఎక్కడి నుంచి వస్తుందట? ఇంకొకరి దగ్గర నుంచి రావచ్చు. అర్థమవుతుందా? ఎక్కడి నుంచి? ఇంకొక దగ్గర నుంచి రావచ్చు, విడుదల ఇంకొక దగ్గర నుంచి రావచ్చు. కానీ నువ్వు తప్పించుకుంటావని అనుకుంటున్నావేమో. కోటలో ఉన్నాను కదా, నన్ను ఎవడు అడుగుతాడు, నన్ను ఎవడు గుర్తుపడతాడు అని అనుకుంటున్నావేమో. అదంత ఈజీ కాదు. నువ్వు కూడాను. కానీ నీ తండ్రి సంతతి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నశించిపోతారు, చనిపోతారు. కాబట్టి ఈ సమయాన్ని నువ్వు మౌనంగా ఉండడం మంచిది కాదు, ఏదో ఒకటి చెయ్యి అని అంటే, అప్పుడు ఆమె ఏమంటది, నేను రాజుగారి దగ్గరికి వెళ్ళి 4 రోజులైంది, రాజు ముఖం చూసి 4 రోజులైంది, నన్ను బొమ్మంటావేటి బాబాయ్ అని సాకు చెప్తా ఉంది. ఏం చెప్తుందా? సాకు చెప్తుంది. ఏమని? నేను రాజుగారిని చూసే నెల అయింది, రాజుగారి దగ్గరికి వెళ్ళి వచ్చేసరికి నాకు నెల పడుతుంది. నేను ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళి రావడానికి లేదు. అక్కడ చట్టం వేరు, అక్కడ లా వేరు. నేను రానిని కదా అని పోజు కొట్టడానికి లేదు. అక్కడ రాజుగారు ఎప్పుడు పిలిస్తే అప్పుడు మనం పోవాలా. నువ్వైనా నేనైనా ఎవరైనా సరేను రాజు పిలిచినప్పుడు పోవాలి తప్పితే మనకేదో అవసరం వచ్చిందనో, ఆపద వచ్చిందనో, కష్టం వచ్చిందనో, నష్టం వచ్చిందనో వెళ్ళటానికి కాదు. అది రాజుల కాలంలో ఆ రకమైనటువంటి సిద్ధాంతాలు ఉండేవి, ఆ రకమైనటువంటి విధానాలతో బ్రతికేవాళ్ళు. ఎప్పుడంటే భార్య అనగానే మన పక్కనే ఉంటుందేమో, కానీ అప్పట్లో భార్యలు ఆ రకమైనటువంటి సిద్ధాంతాలతో బ్రతికే వాళ్ళు. మనం పిలిచినప్పుడే రావాలి, రాని. అంతేగాని నువ్వు రాని కదా అన్న నెత్తినెక్కి కూర్చుంటానంటే కాదు అని ఎవరితో చెప్తుంది? తన బాబాయ్తో చెప్తుంది. బాబాయ్, నేను ఆయన్ని కలిసి వచ్చింది నేను ఎలా అవుతుంది, నేను ఎలా వెళ్తాను అని అన్నాడు. తల్లి, నువ్వు ఎలా వెళ్తావో ఏం చేస్తావో నాకు తెలీదు. ఈ విషయం ఎలాగైతే నువ్వు ఆయన చేరాలి, ఈ సమయం కోసమేనేమో, ఇటువంటి ఉపద్రవం వస్తుందనేమోనో నిన్ను ఈ కోటలోకి రానిచ్చాడు దేవుడు. హల్లెలూయా. ఒక రాణియే రాజు దగ్గరికి వెళ్ళడానికి రాజు పర్మిషన్ కావాలన్నప్పుడు సామాన్యుడు వెళ్ళి ఎలా మాట్లాడగలుగుతాడు? మాట్లాడగలడా? సామాన్యుడికి సాధ్యపడే విషయం అనేది, వీలు పడే విషయం అది రాజుగారితో మాట్లాడటం. అది వీలు పడదనేమో,
నిన్ను ఈ కోటలో రాణిగా ఉంచి ఈ రకమైన సమస్య వస్తుందని గుర్తెరిగి దేవుడు నిన్ను రాణిని చేశాడేమో ఆలోచించుకో. నువ్వు పెద్ద కుటుంబంలో పుట్ల, నువ్వు ధనవంతుల కుటుంబంలో పుట్ల, నువ్వు పెద్ద విద్యావంతురాలు ఏం కాదు. అలాంటిది దేవుడు నిన్ను రాణిని చేశాడంటే అది ఆయన యొక్క ప్రణాళికలో భాగమై ఉన్నది. ఇందుకోసమే ఈ రకమైనటువంటి ఆపద యూదులకు రాబోతుంది అని తెలిసి దేవుడు నిన్ను కోటలోకి ప్రవేశింపజేశాడేమో ఆలోచించుకో. నువ్వు వెళ్ళావు కాబట్టి నీ దగ్గరికి నేను రాగలిగాను, ఈ సమస్య చెప్పుకోగలిగాను. అదే కోటలో రాని లేకపోతే నేను ఎవరితో సమస్య చెప్పుకుంటాను? నేను ఎవరితో సమస్య చెప్పుకొని ఈ సమస్యను నేను తీర్చుకోగలుగుతాను? ఈ ఇబ్బంది నుంచి బయటపడగలుగుతాను? అంటే దేవుని యొక్క ప్రణాళిక ఆయన ఎప్పుడో ఆలోచిస్తాడు. ఈ రకమైనటువంటి ఉపద్రవం, ఈ రకమైనటువంటి ఆపద, ఈ రకమైనటువంటి సమస్య వీరికి రాబోతుంది కాబట్టి అక్కడ వీళ్ళ మనుషులు ఒకడు ఉండాలి, వీళ్ళ తరపున మాట్లాడడానికి ఒకడు ఉండాలి, వీళ్ళకి న్యాయం జరగాలంటే మన మనిషి అక్కడ ఒకడు ఉండాలి అని నిన్ను ఆ ఉద్దేశంతో దేవుడు అక్కడ నిల్చోబెట్టాడేమో ఆలోచించుకో అని చెప్పేసరికి ఆమెకు బయర్లు గమ్మాయి. ఇది నిజమే కదా, నాకు తల్లి లేడు, తండ్రి లేడు, దత్తత తీసుకున్నాడు చిన్న ఆయన. అలాంటిది నేను ఈ స్థితిలో ఉన్నానంటే దానికి కారణం ఈయనే కదా. ఆయన మంచి విద్యాబుద్ధులు నేర్పాడు, మంచి నడవడికి నేర్పినాడు మొర్దెకై. అట్లాంటి వాడు నా దగ్గరకు వచ్చి తల్లి ఇది సమస్య అని చెప్తా ఉంటే నేను సాకులు చెప్పడంలో అర్థం లేదు అని అప్పుడు బాబాయ్తో అంటది. బాబాయ్ సరే నేను వెళ్తా, మన జాతికి చెప్పు, 3 దినాలు ప్రార్థన చేయండి నా గురించి అని. హల్లెలూయా. ఏమని ప్రార్థన చేయమంటుంది ఆమె. 3 దినాలు ప్రార్థన చేయండి, నేను రాజుగారి దగ్గరికి వెళ్ళి వస్తా, రాజుగారితో మాట్లాడతా అని. అర్థం అవుతుందా? ఇదంతా ఎందుకు జరిగిందంట? ఓంగి దండం పెట్టలేదని. ఏంటదే? ఓంగి దండం పెట్టలేదని దండను మొదలెట్టాడు హామాను. అర్థమవుతుందా? మన పై ఆఫీసర్ ఏమనుకుంటాడు, అటు రాగానే మన సీట్లో నుంచి లేవలేదనుకో, ఆహా అలా ఉందా అని అనుకుంటాడా? అనుకోడా? ఓహో వీడెవడో వీడు తేడాగా ఉన్నాడు, వీడికి ఎక్కడ ఇరికించాలో అక్కడ ఇరికిద్దాం అనుకుంటాడా లేదా? ఆ రకమైనటువంటి ఉద్దేశంతోనే యూదులను మొర్దెకైని ఇరికించేశాడు ఆయన. యూదుల మీద వ్యతిరేకమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చి యూదుల్ని సంవరింపచేయడానికి ఒక జీవం తీసుకొచ్చి దాన్ని రాజ్యం అంతా పంపిణీ చేశాడు ఆయన. అర్థమవుతుందా? అందుకని మనం కొన్ని విషయాల్లో తలొగ్గాలి అని అనుకుంటాం, కానీ యూదులకి అట్టా కాదు. యూదుల చట్టం వేరు, యూదుల ఉద్దేశాలు వేరు. అక్కడ మొదట అధ్యాయంలో రాణిని రమ్మన్నాడు రాజుగారు. ఓకే, రాజుగారి పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే, నువ్వు భర్త పిలిస్తే భార్య రాలేదు, రావాలి కదా, పరుగు పోద్ది కదా నలుగురిలో అని అన్నానికి. పోనీ రాణిగారి పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక నిమిషం మాట్లాడుకుందాం. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో? రాణిగారి పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఒక నిమిషం మాట్లాడుకుందాం. ఈ కథ మీరు చాలాసార్లు చాలా మంది చెప్పుకుంటారు, మీరు వినుంటారు, కానీ రాణి వెర్షన్ ఏంటో ఒకసారి చూద్దాం. రాణి కూడాను స్త్రీలకు ఏమిచ్చింది? విందుని ఏర్పాటు చేసింది. హల్లెలూయా. రాణి కూడా ఏం చేసింది? రాణి రాలేదని ఆమెను శిక్షించారు మీరు, కానీ రాణి కూడాను ఆ వారం రోజులు స్త్రీలకి అందరికీ విందుని ఏర్పాటు చేసింది, పార్టీని ఇచ్చింది. అర్థమవుతుంది? పార్టీ ఇచ్చింది ఆమె అలసిపోయి ఉండొచ్చు కదా, పార్టీ ఇచ్చింది ఆమె, ఆమె కూడా మందు కొట్టి ఉండొచ్చు కదా, పార్టీ ఇచ్చింది ఆమె కూడా స్టెయిన్ అయిపోయి ఉండొచ్చు కదా, స్టెయిన్ అయిపోయి ఇంటికి వెళ్ళి నగలన్నీ తీసేసి నైట్ వేసుకుని ఉండొచ్చు కదా, యూనివర్సల్ డ్రెస్ నైట్ వేసుకుని ఉండొచ్చు కదా. రాజుగారు రమ్మన్నారు రాలేను అని ఎందుకని ఉండొచ్చు? ఈ నగలన్నీ తీసేసాను, మళ్ళీ చీర కట్టాలి, నగలు పెట్టాలి, కాటుకు దిద్దాలి, బొట్టెట్టాలి, ఇవన్నీ చేయాలంటే 3 hours టైం పడుతుంది. అయి ఉండొచ్చు కదా. ఇది కూడా అయి ఉండాలా లేదా? ఎందుకు ఆమె రాను అంది?
రాజుగారు రమ్మంటే రాణిగారు ఎందుకు రాలేకపోయినారు? ప్రతి భర్త ఈ విషయాన్ని కూడా ఆలోచించాలి. మనం పిలవంగానే భార్య రాలేదని అంటే ఆమె పాయింట్ ఆఫ్ వ్యూలో కూడాను ఏమో ఇంట్లో ఇబ్బంది ఉందేమో, ఇంట్లో ఏదైనా పని చేస్తుందేమో, లేకపోతే ఇంట్లో ఎవరితోనైనా ఏ రకమైనటువంటి ఉద్యోగం విషయంలో బిజీగా ఉందేమో అని ఆలోచించాలి తప్పితే నేను పిలిస్తే నువ్వు రావా అని మన యొక్క ఈగోను చూపించడానికి సమయం కాదది. ఈగోను చూపించాడు, కోపించాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం చేశారు? మరింత ఎక్కించారు ఆయన మీద. అబ్బాయి నువ్వు పిలిస్తే రాని రాపడం ఏంటి? నువ్వు పిలిస్తేనే రాని రాలేదంటే బోడిగళ్ళం. మేము పిలిస్తే మా పిల్లలు రేపొద్దున్న ఈ విషయం దేశమంతా పాకుద్ది. అప్పుడు మా మాట ఎవడంటది? మా పిల్లలే వింటారా? వినరు అని వీళ్ళు ఎక్కించడం మొదలెట్టి. అయితే అప్పుడు ఏం చేయాలి అని కొత్త రాణిని వెతకాలి. ఈ రకంగా వాళ్ళు ఎక్కించడం, ఈయనేమో వెతకటం, చివరికి కొత్త రాణిని తీసుకురావటం అంతా జరిగిపోయింది. తప్ప ఆమెనా? రాలేను అంది, అదేమైనా తప్ప? ఎందుకు రాలేదు అని ఏమైనా విచారించారా? విచారించినట్టు ఇందులో ఏమైనా రాసుందా? ఎందుకు రాలేదు అన్నదాన్ని ఎంక్వైరీ ఏమైనా పెట్టారా? ఏం చెప్తాలి? ఇందులో ఎంక్వైరీ పెట్టినట్టు ఏమైనా ఉందా? ఇప్పుడు రాణిగారు రాను అన్నారు, నిరాకరించింది ఆమె రావటానికి. మరి రాజుగారు ఎందుకు రాను అని అన్నదేమైనా ఎంక్వైరీ వేశాడా? ఏంటమ్మా ఆయన వాదన ఏమైనా విన్నాడా? వాదన వినలేదు, ఎంక్వైరీ వేయలేదు, ఏమీ చేయలేదు. ఆమెని నేరస్తురాలిగా నిరూపించేశారు. మన జీవితాల్లో, సంసార జీవితాల్లో కొన్నిసార్లు ఉండకపోవచ్చు. భర్త పిలవంగానే భార్య పలకాలని, భార్య భర్తకు లోబడి ఉండాలని బైబుల్ చెప్తుంది. కానీ అవి కొన్నిసార్లు కుదరకపోతే తప్పదు. అట్లాంటప్పుడే మనం అర్థం చేసుకోవాలా. మనకు అర్థం చేసుకునేంత గొప్ప మనసు ఉండాలి. అర్థమవుతుందా మీకు? ఆమె యొక్క స్థితిని కూడా తెలుసుకొని మనం అర్థం చేసుకునేంత గొప్ప మనసు ఉండాలి. ఇక్కడ హామాను ఉన్నాడు. హామాను ఏం చేశాడు? వంగి దండం పెట్టలేదని ఆయన ఈగో ఫీల్ అయ్యాడు. ఈగో ఎంత ఘోరంగా ఉంటుందంటే, నువ్వు అట్టయిపోతే మొర్దెకాయ కదా మోకరించి నిన్ను వంగి దండం పెట్టండి. మరి నువ్వు మొర్దెకాయని పిలిచి నీ మీద యాక్షన్ తీసుకుంటాను, నీ మీద ఈ రకమైనటువంటి ఇది ఉంది, నిన్ను శిక్షిస్తానను చెప్పాలి. కానీ ఆయన ఏం చేశాడు? టోటల్గా మీ జాతి మొత్తాన్ని లేపేస్తాను అని అన్నాడు. మరి ఈయన ఏం చేశాడు? ఆ జాతి మొత్తాన్ని లేపేస్తానంటే ఆయన ఏమైనా ఊరుకున్నాడా? నువ్వు లేపేదేంద్రా, నిన్నే లేపేస్తా అనుకుని జాతిని ఏకం చేశాడు. ఏం చేశాడు? జాతిని మొత్తాన్ని, యోధా జాతి మొత్తాన్ని ఏకం చేసి ప్రార్థన చేసి దేవుని యందు దయ పొందగలిగాడు ఆయన. రాణిగారు యూదురాలని హామానుకు తెలియదు. రాణిగారు యూదురాలని హామానుకు తెలిస్తే ఆడు కొద్ది జాగ్రత్త పడేవాడేమో. అంటే ఈ విషయం రాజుగారితో చెప్పడానికి ఎవడున్నాడు వీడికి అని అనుకున్నాడు. నేను ఈ రకమైనటువంటి జీవో తీసుకొచ్చిన విషయం రాజుగారితో చర్చించి మాట్లాడి దాన్ని రద్దుపరచడానికి, దాన్ని రద్దు చేయడానికి వీడికి అంత పెద్ద సీన్ ఎక్కడ ఉంది అనుకున్నాడు. కానీ వీడి తరపున మాట్లాడడానికి అక్కడ రాణి ఉందన్న విషయం, ఆ రాణిని పెట్టింది దేవుడు అన్న విషయం ఎప్పుడు చెప్తున్నాడు? ఈ సమయం కోసమేనేమో నిన్ను దేవుడు ఆ కోటలో ఉంచాడు అని చెప్తా ఉన్నాడు. ఈ ఓవరాల్గా ఈ 4 అధ్యాయాలు చూస్తుంటే ఇగో మీదే కనపడుతుంది తప్పితే అంతకుమించి ఏమీ లేదు. ఏమైంది చివరికి? ఇగో ఆమె భార్య పోగొట్టుకున్నాడు, కొత్త భార్య వచ్చింది, ఓకే. ఈయనేమో పోగొట్టుకున్నాడు? ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఆ మధ్య మనం రాసిన సన్నతించమన్న పాటలో హామానుకే ఉరివేసి తన ప్రజల శ్రేయస్సుకై శాసనాలను మార్చిన గొప్ప దేవుడు అని రాసుకొచ్చాను చూసారా? అది ఈయన గురించే. ఈ హామాను ఏమనుకున్నాడు? ఈ మొర్దెకాయని ఉరికొయ్యి మీద ఉరేలాడదీస్తా అనుకొని 50 అడుగులు అనుకుంటా ఆ ఉరికొయ్యిని తయారు చేశాడు. అది రెడీ చేసి పెట్టుకున్నాడు. చివరికి అదే ఉరికొయ్యి మీదనే ఈయనకి ఉరి తీసేశారు. ఎవరికి? హామానుకి.
అర్థమవుతుందా? అది తర్వాత 7వ అధ్యాయంలో కనపడుతూ ఉంటుంది. అందుకే ఏ విషయంలోనూ ఇగోకపోకండి, ఏ విషయంలోనూ ఇగోని చూపించకండి. కొన్ని విషయాల్లో తప్పదు, కొన్ని విషయాల్లో తలంచక తప్పదు. అందుకనే మనం ఏం చేయాలి? దేవుని యందు ప్రార్థన చేయాలి. మనకి ఏ రకమైనటువంటి సమస్య వచ్చిందనుకో, ఆరోగ్య సమస్య, ఆర్థిక సమస్య, ఇంకేదైనా సమస్య వస్తే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎలా చేయాలి? ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఆ రకమైనటువంటి ప్రార్థన చేయబట్టే ఈ రోజున యూదులు ఇరాన్ ప్రాంతంలో శోషణ కోటలో విజయాన్ని సాధించగలిగారు. అర్థమవుతుందా? శోషణ కోటలాలు విజయం సాధించారంటే ఏం చేశారు? వీళ్ళు చేసిందేంటి? ప్రార్థనే. గోను పట్టా కట్టుకొని ఉపవాసం ఉండి రోధించి కన్నీటి ప్రార్థన చేశారు. వారి ప్రార్థన విన్న దేవుడు వారికి హామాను మీద విజయాన్ని దయచేశాడు. చూసారా? రాజు ఇగోతో రాణిని పోగొట్టుకున్నాడు. హామాను ఇగోతో తన ప్రాణాలు తానే పోగొట్టుకో ఉన్నాడు. అందుకే దేవుడు అంటున్నాడు, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమో వర్ధిల్లదు. అర్థమైందా? ఇక్కడ వర్ధిల్లాడా హామాను? ఏమన్నా చచ్చిపోయాడు. ఇక్కడ వర్ధిల్లాడా ఏమన్నా హామాను? ఏమన్నా వీళ్ళ మీద విజయం పొందాడా? వీళ్ళ మీద ఏమైనా రాజ్యాధికారం చెలాయించగలిగాడా? హామాను పాలైపోయినాడు. ఊరుకొయ్య మీద చచ్చిపోయినాడు. ఇదంతా ఘనత ఎవరిది? దేవుడైనటువంటి యెహోవాది. యెహోవా మన పక్షంగానుండగా మనకి విరోధి ఎవడు? మన పక్షాన్ని ఎవరున్నారు? దేవుడైన యెహోవా ఉన్నాడు. కాబట్టి మన పక్షాన దేవుడైన యెహోవా ఉండగా మనకు విరోధి ఉండడు. ఉన్నా వాడు మన యందు జయాన్ని పొందలేడు, గెలవలేడు, నిలవలేడు. అయితే హామాను ఏ రకంగా ఉరివేశారు అన్నది నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.